Hello cuties, welcome back to my channel Prolika Matli. So yeah, another day, another cleaning vlog. సో ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అనేది. సో ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో రూమ్లో క్లీన్ చేస్తాను. సో హెయిర్ టై ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఓకే, సో యా, లెట్స్ గో. సో బిఫోర్ దట్ నేను మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ పూసుకొని వెళ్తాను. సో డే స్టార్ట్ చేసేది దాంతో. దట్స్ మై మిర్రర్. సో లెట్స్ డూ మాయిశ్చరైజింగ్. I'm layering up with Suncrose. This is sunscreen for oily skin. 20 SPF 26 ఉంది దీంట్లో. సో ఇట్స్ గివ్స్ అ వెరీ లైట్ థింగ్. సో ఐ డోంట్ నీడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్. సో SPF 50-60 వాడడానికి. I have Aqualogica 50+ కూడా ఉంది సన్స్క్రీన్. And a lip balm. That's it. Let's go. This is to clean. Let's clean. Start cleaning. Ritual to keep moving. So let's search for it. Let's watch Gopala. I like it. Let's go. ఎవరి కోసం? నీకోసమే. నా కోసం. ఎప్పుడో వచ్చా నేను కెమెరా సెట్ చేసుకోవాలి కదా, నా కోసం వెయిటింగ్ అంటే. మరైతే కెమెరా కదా అది విరిగిపోయింది కదా, నేను వేరే ఏం సెట్ అవుద్దని చూసి సెట్ చేసుకోవాలి కదా. అక్కడ కూడా కవర్లు ఉన్నాయి కదా మమ్మీ, అక్కడ కూడా. అక్కడ వంట రూమ్లో అప్పుడు 10 మీటర్లు అప్పుడు 10 మీటర్లు పెట్టేసుకుంటున్నాను మేడం. కెమెరాకి అడ్డం రాకుండా మాట్లాడు. అప్పుడు 10 మీటర్లు అప్పుడు 10 మీటర్లు రాదు. సుజుకి కండ 10 మీటర్లు పెట్టమని వాళ్ళకి బాధ్యత చూడమని పెడతాలే. ఇక్కడ కూడా పేపర్ వేసుకోవాలి. ఇంట్లో తీసుకొని తుడుచుకోవడం. ఏడా ఇక్కడ కూడా పేపర్లే కదా, పేపర్లు ఇప్పుడు వేయద్దా? ఇప్పుడు వేస్తాము. ఇలానే వేస్తే ఈసారి పెద్ద పని ఉండదు. తీయడం ఈసారి మళ్ళీ చదివేటప్పుడు ఇంకో పెడితే అప్పుడు ఎప్పుడు వస్తాయి? ఎంత ఇప్పుడు పెట్టినట్టు 21st or 22nd వంటలు కట్టేటప్పుడు వస్తాయా? కాకపోతే పేపర్లు పెట్టుకోవడం. పేపర్ వేసుకొని వచ్చినప్పుడు ఈరోజు ఎంత పద్దెనిమిది కదా. పడింది ఏమైనా ల్యాప్టాప్ మీద ఫోన్ మీద పడింది పనికి వస్తాయి. పచ్చి పచ్చి అయిపోతుంది. అది బౌన్స్ అయ్యి పడింది లేమో కావాలని. ఇంకా దీంట్లో ఏముంది, ట్రైలే జాకెట్లు లేదు. అటు వచ్చారా? జాగ్రత్త నిదానంగా చెయ్యి. పని చేసిన నలిగిపోయింది. నిదానంగా వేసేదేంటి? అయిపోయింది. అంతా జస్ట్ క్లీన్ చేసామని పెడుతుంది పేపర్లేదు. జస్ట్ టైం బాగుంది. ఇండియన్ మౌంటైన్ కవర్లని ఎత్తి పెడతారు ఇట్లాగే. ఇవన్నీ
ఆ అవసరానికి అయ్యే కదా పనికొచ్చింది. అబ్బా ఇప్పుడు అందులో కవర్లే ఇప్పుడు వేయటంలా. క్లాత్ కవర్లు ఇస్తున్నారు కదా మమ్మీ. ఇప్పుడు ఏం కవర్లు మంచి కవర్లు వేయటం. మంచి కవర్లు అంటే ఇప్పుడు నువ్వు కొనుక్కోకుండా మంచి కవర్లు అది ఇస్తారా? ఎత్తి పెట్టుకోవడమే ఎక్కువ, మళ్ళీ మంచి కవర్లు ఇవ్వట్లేదంట. యాడ దొరికే సైకోపత్తులే. బెంగళూరులో కూడా సేమ్ నేను ఏమైనా ఎవరైనా ఇస్తే కవర్లని ఎత్తి పెట్టి 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 ఈ బుద్ధి నాకు కూడా వచ్చింది. నేను మొన్న తీసి ప్యాక్ చేసుకునేటప్పుడు ఇన్ని కవర్లు బయటకు వచ్చాయి. అవసరానికి మనకు వస్తుందా? అదే నీ బుద్ధి నాకు వచ్చింది. అవసరానికి పనికి వస్తాయి కదా. కాదు ఈ ట్రాలీలో ఈజీగా ఉండేది తీసుకున్నాము. ఈ పెద్ద ట్రాలీలో ఉండేవి స్వెటర్లు అవి అవసరం లేనటివి దీంట్లో పెట్టేసేసి పైన వేసేస్తాం. డాడీది లావు స్వెటర్ అవి వేసుకోడు కదా, అసలు వేసుకున్నటివన్నీ తీసి పైన వేద్దాం. ఏదైనా ఈజీ యాక్సెస్ ఉండేవి అని దీంట్లో పెట్టుకున్నాం. ఓకే చేసా తిట్టి ఏం చెప్తావు ఇటు? ఓకే పందే కానీవే. అది కూడా తిట్లేనా? చేస్తున్నావా? పట్టదన్న వాడికి తల్లి అహంకారం చూపించుకుంటున్నాము. తలకాయ అహంకారం చూపిలా? ఆ తలకాయ అహంకారం ఎందుకు చూపిస్తావా? మరీ బాగుంది. అది తీసుకొచ్చా బ్రష్. నేను కూడా పెట్టా. రెండు గోతాలు తీసుకో, అడ్డం లేకుండా. కావాలన్నప్పుడు ఇంకో రెండు తీసుకోవచ్చు. రెండే చేసుకున్నా అంతే. ఇంట్లో అడ్డం పెట్టే రెండు కూడా కదా సవరా కోసం పాప కట్టేసుకుని తీసి పెట్ట నల్లగా పేపర్ లాగా. కళ్యాణ్లో కవరు, మలబార్ గోల్డ్ కమ్మలు తీసుకున్నాం కదా అప్పుడు. మలబార్ గోల్డ్ ఇలాంటివి తీసి పెట్టుకున్నావు కదా. ఉన్నదిలే తీసి అడిగి కూడా దాంట్లోనే దగ్గర పెట్టుకున్నాం. ఇవి ఆ రోజు గృహప్రవేశం అప్పుడు అడిగితే 60 రూపాయలు చెప్పాడు. పెట్టాను కదా పెట్టి నిన్న పెడతా. కొన్ని మమ్మీ ఏ అవసరం వస్తుంది మమ్మీ జాకెట్లతో? నాకు కుట్టించుకోవడానికి ఎన్ని కుట్టించుకుంటావా? పెద్ద చేసే ముద్దలు కూడా చెప్తారా? మంచిగా ఉన్నాయి. మొన్నేగా తీసుకున్నావు, మొన్న సర్దినప్పుడు పిన్ని వచ్చినప్పుడు సర్దినప్పుడు తీసుకున్నాను. ఇది కుట్టించుకో అది కుట్టించుకో నా మండము, నువ్వు తీసి ఇది బాగుంటది ఇది బాగుంటది పాప నువ్వు కూడా తీసుకో అంటివే. సరేలే పెట్టి వేసి ఎందుకు పాప. ఇది ఒకటి ఉంది చెప్పగల పట్టుకో. ఇటు వచ్చి అన్ని ఇసిరేస్తే మరకలు ఆల్రెడీ మరకలు పోతాయి. ఇది కూడా వేసుకొని చూడాలి జాకెట్ పడుతుందో లేదు. జాకెట్ పడుతుందో ఎవరికా? మాకే పెట్టాను కదా నేను, బాగుందని చెప్పిందంట. జాకెట్ కుట్టింది ఇంకే. దానికి జాకెట్ ఆడుందా? లాంగ్ ఫ్రాక్ అవుతుంది అది పచ్చ కొడితే పోతావు. జాకెట్ అది లెహంగా కదా అది. ఏదా ఇది ఇది నేను అనింది. దానికి నా బుద్ధి లేదు నాకు. అది ఇచ్చిన వాసన జాకెట్ కుట్టడానికి ఈత మనం తేడా ఉంటే ఎట్లా కుడుతుంది? ఇచ్చినట్టున్నామ్మా, తీసుకెళ్ళినట్టున్నావు. లేదు దీంట్లో అది కూడా పెడతాను పక్కన. ఏంది చెప్పు కట్ చేసింది. ఇది పాప అదందా? ఎప్పుడు ఇచ్చావు కుట్టడానికి? పాపము బాగుంది ఇది కూడా. 1100కి మేలే కదా. ఇదో దాన్ని కుట్టాలా సైడా? కుట్టాలి సైడా? సైడ్ ఇది కుట్టి ఇదిగో
ఇట్లా ఉంది. దానికి ఏదో ఒకటి వేయాలి. మధ్యలో తాడు నేను తెచ్చుకుంటా. తాడు హ్యాంగింగ్స్ కావాలి దీనికి. హ్యాంగింగ్స్ ఇంట్లో ఉండే చూడు కొత్తవి నువ్వు తెచ్చిపెట్టినావు ఆల్రెడీ ఉండే. అప్పుడు దానికి తెచ్చిపెట్టి దేనికి తెచ్చిపెట్టు నువ్వు ఉండే ఇంట్లో అక్కడ ఉండేది బీరువాలో ఉన్నాయా? యాన్న ఉండే చూసిన యాన్న సర్దేటప్పుడు చూసి పెట్టు. అటైతే ఆ డ్రెస్ అది కూడా ఆడబెట్టు పిన్నికి ఇచ్చి పంపిద్దాం. ఇదే కుట్టి పెడుతుంది. కుట్టి ఎప్పుడోసారి జాకెట్ అది కుట్టి పెడుతుంది. పక్కన పెట్టు. ఈ చున్నీ పెట్టుకో లోపల. చున్నీది 1100 ఏమో అంతే. 1100 కూడా కాదు, 600 ఏమో. అప్పుడు వీడియోలు చేసినప్పుడు తీసుకున్నా. 700 800 లోపలే. ఇదిలిచ్చు మత్త పెట్టి పెట్టు. కుట్టి దీనికో అదే వేసి దీనికి తాడు నువ్వు వేసుకుని కుట్టి పంపించమని చెప్తాను. కుట్టి పెడితే ఎప్పుడోసారి పొట్టోళ్ళు అంటే ఫీలింగ్ ఎక్కువ. నీ మంచి కోసం రోజు తీసుకోవడానికి అందుతాయా లేదా అని అందుకని అడిగాడు. నీ మంచి కోసం చెప్తే అవి కొత్త నైట్లు కదా, ఇంకా కుట్టాలా చాలా పని ఉంది. ఆడు నీ కుట్టాలా? కింద కుట్టద్దా? కుట్టుకోవడానికి ఏం నొప్పాను ఇంకా. మడవాళ్ళనయ్యా. మడవడానికి ఏం రాదా మమ్మీ? అది కూడా మిషన్ నేర్చుకునే మడవడం కూడా రాదు. దీనికి కూడా పాకేసారా? అన్నిటికీ తేడా వచ్చి మళ్ళీ బాగుండు వేసుకోండి. సరేలే, టీషర్ట్లు ఫస్ట్. గుడ్డలాగా వేయాలా? కిందంతా చండాలం చేయడం పైన చండాలం చేస్తున్నట్టు. ఈ ముందు పక్క ఏం పెడుతున్నానా? ఏంది మమ్మీ ఇట్ట పెట్టినా పొడుక్కి బాగాలేదనే కదా మమ్మీ. పొడి ఖాళీ ఎంత ఏం చేస్తావా? ఏం చేయడానికి లేదు. నువ్వు అంత పొడుగు పెట్టినప్పుడు ఏం చేయడానికి లేదు. ఏం అంతా చూడు చెత్త చెత్త చేస్తావు. చేయకుండా అయితే ఇంత ప్లేస్ వదిలి పెట్టుకుంటామంట పాప. అన్ని అడ్డం పెట్టేసి నిలువు కన్నా పెట్టకుండా అడ్డం పెట్టన్నా ప్లేస్ కలిసి బాగాలేదు. బాగున్నా లేకుండా ఏం కాదులే చూసేదాన్ని. బాగాలేదు. లోపలికి వచ్చి వస్తాం ఆడ పెట్టి టీషర్ట్లు కూడా లోపలికి పెట్టేది లోపలికి చూసేది చూడడానికి బాగుండే వాళ్ళ కబోర్డా. ఇప్పుడు నా కబోర్డ్ తీసి చూడు, చూడడానికి బాగుండే వాళ్ళ కొంచెమైనా. ఈ లుంగీలు కూడా ఇటు పెట్టి కరెక్ట్గా సరిపోతాయి. మమ్మీ పెట్టినా లోపల తీసుకొస్తానంట. నచ్చలా ఇట్ట నీట్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు నీట్గానే పెట్టుకోవాలి. ఇట్ట చెత్త చూడు, ఈ చెత్త చూడు. మా చెత్త నువ్వు నీట్గా పెట్టుకోపు. మా చెత్త ఉన్న కాడుకుంటుంది. ఆయన వరకు ఆడ పెడితే పద్దు ఎందుకు ఆడ ఒకటి ఉంటాయి తలకాయ నొప్పి లేకుండా పద్దు అంతే. ఏముంది ఇదంతా ఏంది చెత్త? అవి ప్యాంట్లు కొంచెం లోపల కన్నా ఇంకా అంతకంటే పోవాలి లోపలికి పెట్టు. లోపలికి అన్నానంటే ఏం లోపల గోడ తీసి తవ్వి పెట్టమంటావా ఏందే? లోపలికి పోవాలంట. ఇంత పొడుగు మడ చేసి మళ్ళీ పెడితే మళ్ళీ లోపల పోవాలంటే నాకు తెలియగలుగుతాను. పొడుగు అంటే ప్యాంట్స్ అట్టే మడతేసేది. ఏడు అంతకంటే చిన్నగా మడతేస్తే ఈ మడతలు వచ్చి నాకు చండాలం చేసినామని తెలపాలి మళ్ళీ. నీయే ఆయన దగ్గర టీషర్ట్లు ఉండేది. అదే కనిపిస్తున్నాయా? ఏంది ఇంత కొన్నే ఉన్నాయి టీషర్ట్లు అయ్యే ఉన్నాయా? మీరు గలీజ్గా పెడితే మాత్రం కరెక్ట్, మేము గలీజ్గా పెడితే మాత్రం నేను ఇంకా పెట్టుకోలేదు అంటాడు. నీ వాటర్ కంటే ఇప్పుడు పెట్టేసి చెప్తున్నా మమ్మీ, నా వాటర్ 1000 రెట్లు మేలు. తీసుకొచ్చాను
ఫీకి చేయాలంటే పడిపోతున్నాయి. ఫైనల్లీ వార్డ్రోబ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. సో వానిటీ ఏరియా ఉంది, అవన్నీ కూడా నేను నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. సో దేర్ ఆర్ లాట్ మోర్ టు గో, ప్లీజ్ స్టే ట్యూన్డ్.